హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు. లైక్ చేయండి, ఒక హైప్ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో వస్తుంది కదా, జాతిరత్నాల్లో ఈసారి వచ్చేసి తను అంటే మనకి ప్రోమో చూస్తుంటే అర్థమైంది తను దోశలోనే డిఫరెంట్ దోశ వేసినట్టు కనిపిస్తుంది. బట్ చూద్దాం ఏం చేస్తుంది అనేది. మనకి ఎక్కువ ఆగాల్సిన అవసరం లేదు, సాటర్డేనే వచ్చేస్తుంది కాబట్టి. సో తను చేసేటప్పుడు అవినాష్ చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. ప్లస్ వాళ్ళిద్దరిది ఈ ఒక టైప్ అయితే, సో కళ్యాణ్ దీపిక వాళ్ళిద్దరు చేసింది వచ్చేసి మసాలా టైప్లో ఉంది, అంటే చోలే మసాలా అట్లా అనుకుంటున్నాను నేను. బట్ ఏం చేశారనేది మనకి సాటర్డే తెలుస్తుంది. సో తను చేసేటప్పుడు అయితే ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే చేసేవాళ్ళు అంటే జాతిరత్నాలు వచ్చేసి చేయాలి, కుకింగ్ చేసేది జాతిరత్నాలు. మనకి కుకింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి కళ్ళకి గంతలు కట్టేసి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటే జాతిరత్నాలు చేస్తారు. అట్లా చేయాలని చెప్పి అలీగారు చెప్తుంటే అప్పుడు అవినాష్ అంటాడు, చేసేది మేమే కానీ తినేది మీరు కదా, మేం కాదు కదా, అంటే మాకు వంట రాదు కానీ మేము చేస్తాం కానీ మీరు తింటారు కదా అని చెప్పి అంటాడు అనమాట. సో అదంతా జరుగుతుంటే తమాషా అసలు ఎట్లా ఉందంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టుంది. అంటే జాతిరత్నాలు అంటేనే వాళ్ళు కామెడీ పండించడంలో దిట్ట. ప్లస్ వచ్చిన అలీ గారు అయితే కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు జడ్జిగా వస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశారు. సో మనకు తెలిసిన విషయమే కదా, ఆయన చేసే కామెడీ అయితే మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఈ కుకింగ్లో అయితే మన తనూజ కళ్యాణ్ ఏమేం చేశారో తెలుసు. మిగిలిన వాళ్ళు కూడా కొన్ని స్విస్ రోల్స్ అట్లా చేశారు, కొంచెం డిఫరెంట్గా చేశారు. సో వాళ్ళందరూ వేసే గెటప్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళందరూ చేసే డ్యాన్స్లు డిఫరెంట్గా ఉన్నాయి. ప్లస్ వాళ్ళందరూ ఫస్ట్ గెస్ట్ చేసిన తర్వాత ఏమేమి చేస్తున్నారని చెప్పడాలు చేసేటప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు ప్రొమో కూడా రిలీజ్ అయింది కదా, ఆ ప్రొమోలో వచ్చేసి కళ్యాణ్ నువ్వు విజిల్స్ 2 విజిల్స్ రాగానే ఆపేయి అంటే అవేం విజిల్స్ రావు. పక్క నుంచి ప్రదీప్ విజిల్ వేసుకుంటూ పోతాడు 2 టైమ్స్ విజిల్ వేసుకుంటూ పోతే దీపిక 1 2 ఇంకా అయిపోయింది ఆపేస్తున్నానంటే ఆపేయి నేను తీసుకొని దాని మీద కూర్చోబెడతా అంటాడు. అంటే ఇక్కడ కామెడీ పండించడానికి ముందు అనుకొని చేస్తారో లేకపోతే అప్పటికప్పుడు వస్తాయో తెలియదు. బట్ అసలు యాక్చువల్గా దీపిక గురించి మనం చెప్పుకోవాలి. దీపిక వచ్చేసి బ్రహ్మోడి సీరియల్లో హీరోయిన్. బ్రహ్మోడి సీరియల్ ఎంత అంటే హీరోయిన్ అయినా కూడా తను బయటకు వచ్చిన తర్వాత కామెడీలు చేయటం కానీ, తను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కామెడీ వచ్చే ఏ ఛానల్ అయినా కావచ్చు. జెమినీ టీవీలో కామెడీ ఒకటి వస్తుంది, దానిలోనూ తను వస్తుంది. ఇప్పుడు జబర్దస్త్ వాటిలోనూ కనిపిస్తుంది, ఆట వాటిలో. అంటే ఒక్క ప్రోగ్రామ్ అని కాదు, ప్రతి ప్రోగ్రామ్లో కొన్ని ప్రోగ్రామ్స్లో గెస్ట్గా వస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ తను చేస్తుంది. ఇప్పుడు జెమినీ టీవీ అని చెప్పాను కదా, ఆ ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు జాతిరత్నాల్లో కళ్యాణ్కి పేరుకి వచ్చింది, లాస్ట్ టైం అవినాష్ పేరుగా, ఇట్లా చాలామందికి పేర్లుగా అట్లా వస్తుంది. ఇవాళ అయితే మణికంఠకి మన పల్లవి రామశెట్టి పేరు అసలాగైతే ఏమనిపించిందంటే, పల్లవి రామశెట్టి పాపం అసలు ఆమె ఏమీ మాట్లాడదు, కానీ తను మాట్లాడుతూనే ఉంటే చేసి వాటన్నిటిని చెడగొట్టడంలో మణి ఫస్ట్ ఉంటాడు. సో తను వచ్చేసి అంటది వెళ్ళి కొబ్బరి పాలు తీసుకురమ్మంటది. కొబ్బరి పాలు తీసుకురమ్మంటే ఈ తెలుగులో మన మణికంఠ ఏం చేస్తాడంటే కొబ్బరి తీసుకొచ్చి, అంటే కోకోనట్ టెంకాయ తీసుకొస్తాడు, దాంతోపాటు పాలు తీసుకొస్తే నేను చెప్పింది కొబ్బరి పాలు అంటే అవును కొబ్బరి పాలు ఇదే కదంటే, అప్పుడు అల్లి అంటారు కొబ్బరి పాలు అని ఒకటి ఉంటుంది తెలుసా అని చెప్పంటే తెలుసు, కొబ్బరిని మిక్స్ చేస్తేనే కదా ఆ పాలు పోసిన కొబ్బరి పాలు ఏదంటాడు. అంటే యాక్చువల్ తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు మణికంఠ ఉన్నాడంటే అక్కడ కామెడీ ఉంటుంది, అసలు తింగర వేషాలు తింగర మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి చాలామంది అంటుంటారు. ప్లస్ ఇట్లానే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా కామెడీ చేయడంలో చాలా ముందంజలో ఉన్నారు అని చెప్పచ్చు. నాకైతే కొన్ని మెసేజెస్ వచ్చినాయి తనుజ గురించి, కొన్ని న్యూస్లు తెలుస్తున్నాయి మేడం అని చెప్పి. ఏ న్యూస్లు తెలిసినాయి అని నేను మొత్తం సెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, తనుజ వచ్చేసి ఒక మూవీ ఆఫర్ వచ్చింది బిగ్ బ్యానర్లో, నాగార్జున సార్ ఆఫర్ ఇప్పించారు. గెస్ట్ చేస్తారా ఎవరి పక్కన కాదు, సిస్టర్ రోల్. అది నాగ చైతన్య మూవీలో సాయి పల్లవి హీరోయిన్, సాయి పల్లవి సిస్టర్గా మన తనుజ చేస్తున్నట్టు ఇదైతే సెన్సేషనల్ న్యూస్ అని చెప్పచ్చు. అంటే ఇది నిజమో కాదో తెలీదు, బట్ నాగార్జున సార్ తనకి తనుజ బాగా నచ్చి తన మూవీలో, అంటే తను ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ అట, ఆ మూవీలో తనుజని హీరోయిన్కి సిస్టర్గా తీసుకుంటున్నారట. అసలు సాయి పల్లవి సిస్టర్ అంటే చెప్పాల్సిన పర్లేదు, సాయి పల్లవి చాలా సైలెంట్గా ఉంటుంది, సాయి పల్లవి సిస్టర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. బట్ తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అట, అందుకని ఆ రోల్కి తనుజ సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నారట. ఇదైతే మనకి సెన్సేషనల్ న్యూస్ అని చెప్పచ్చు. ఈ న్యూస్ని విన్న వెంటనే నాకైతే
గూస్ బంప్స్ వచ్చినాయి. యాక్చువల్‌గా ఇది నిజమైతే బావుండని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ ఇది నిజమో లేకపోతే రూమర్స్ అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే నాగార్జున సార్ ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు. తను తీస్తున్న మూవీ అని చెప్పి నాగ చైతన్య కూడా ఏ మూవీ రివీల్ చేయలేదు. బట్ అంటే చాలామంది ఇప్పుడు ఆహ్, రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అట్లా రూమర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ దీని గురించి న్యూస్ కరెక్ట్‌గా తెలిసినోళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఫర్దర్ వీడియోస్ మీకు చేరుతాయి. సో, హైప్ చేయండి. హైప్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.